హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనం గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాము. లాస్ట్ క్వశ్చన్. సో ఈ క్రింది ఇచ్చినటువంటి వాటిలో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఏవి? నార్త్ వెస్టర్న్ ఆస్ట్రేలియా బయోడైవర్సిటీ హాట్స్పాట్ కాదు. నార్త్ వెస్టర్న్ ఆస్ట్రేలియా అంటే మీకు ఆస్ట్రేలియాని ఇలా డ్రా చేస్తే నార్త్ వెస్ట్ ఇది వస్తుంది, నార్త్ ఈస్ట్ అవుతుంది ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే. సో కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. ఈ రెండు కరెక్ట్ ఆన్సర్స్. సో 1 and 2. ఇక ఈరోజు టాపిక్ మనము 2024లో కొత్తగా మొదలుపెట్టినటువంటి విజ్ఞాన పురస్కారాల గురించి తెలుసుకుందాం. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అనేటటువంటి పేరుతో కేంద్ర ప్రభుత్వం 2024 నుండి సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా శాస్త్ర సాంకేతికతకు సంబంధించినటువంటి అంశాలలో కొత్త ఆవిష్కరణలు చేసినటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళకి అవార్డులు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. మనకి ఇప్పటివరకు కూడా ఈ భారతరత్న, అలాగే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇలాంటి అవార్డులు చూసాం. ఇవి అనేక కేటగిరీల్లో ఇస్తారు. అంటే ఎక్కువగా ఈ అవార్డులన్నీ పాలిటీషియన్స్కి వెళ్తున్నాయి ఈ మధ్యకాలంలో. అఫ్కోర్స్ అలా అని మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదన్న ఉద్దేశం కాదు. బట్ పద్మశ్రీ లాంటి అవార్డులు డెఫినెట్గా సమాజంలో ఉన్నటువంటి అనేక రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇస్తున్నారు. కానీ సమాజ పురోగతికి శాస్త్ర విజ్ఞానం కూడా చాలా ఇంపార్టెంట్. అసలు గట్టిగా మాట్లాడాలంటే ఇప్పుడు అదే మోర్ ఇంపార్టెంట్ అనేటటువంటి ఒక వరల్డ్లో మనం బ్రతుకుతున్నాం. సో దీన్ని గుర్తిస్తూ శాస్త్ర సాంకేతికతను ఎవరెవరైతే గొప్ప ఆవిష్కరణలు భారతదేశం నుంచి చేశారో, ఇంక్లూడింగ్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, అంటే భారతదేశం నుంచి బయటికి వెళ్ళిపోయి భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులకు కూడా ఈ అవార్డులు అందిస్తారు. సో దీనికి సంబంధించి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీనికి సంబంధించి చూస్తే అసలు ఏంటి విజ్ఞాన పురస్కారం, ఇందులో కేటగిరీస్ అండ్ ఎలిజిబిలిటీస్ ఏముంటాయి, ఇందులోనే మనకి విజ్ఞాన రత్న, విజ్ఞాన్ శ్రీ అంటే భారతరత్న, అలా మనకి పద్మశ్రీ, పద్మవిభూషణ్ లాగా విజ్ఞాన రత్న, విజ్ఞశ్రీ, ఇంకా ఇంకో 2 ఉన్నాయి. అలాగే ఈ అవార్డు తీసుకున్నటువంటి అవార్డు గ్రహీతలకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఈ సంవత్సరం ఎవరిని సెలెక్ట్ చేశారో క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇది మనం ఈ రోజు చూడబోయేటటువంటి టాపిక్స్. సో ముందుగా మనం స్టార్ట్ చేస్తే అసలు న్యూస్లో ఎందుకుంది. ఇండియన్ గవర్నమెంట్ మొట్టమొదటిసారి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అవార్డులను 2024కి ప్రకటించింది. గుడ్. ఇదేంటి అంటే సైంటిఫిక్ అచీవ్మెంట్స్, అంటే శాస్త్ర విజ్ఞానానికి సంబంధించినటువంటి కొత్త మైలురాయిలను చేరుకున్నటువంటి వ్యక్తులను గుర్తించడం దీని యొక్క ప్రప్రథమ కర్తవ్యంగా, అలాగే ఈ మారుతున్నటువంటి ప్రాముఖ్యతలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో దానికి అనుగుణంగా మన దేశం కూడా అడుగులు వేస్తున్నట్టుగా దీన్ని మనం చెప్పచ్చు. ఇది 23 ఆగస్టు 2024న ఈ అవార్డులు అనేటటువంటి వాటిని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ డేట్ 23 ఆగస్టు ఎందుకు చూస్ చేసుకున్నారంటే నేషనల్ స్పేస్ డేగా మనము ఆగస్టు 23వ తారీఖుని చెప్తూ ఉంటాం. నేషనల్ స్పేస్ డే. నేషనల్ స్పేస్ డే అనేటటువంటిది ఏంటి, చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ అయింది కదా, మూన్ ల్యాండింగ్కి సంబంధించి 2 ఫెయిల్యూర్ అయింది, 3 సక్సెస్ఫుల్ అయింది. సో దీనికి సంబంధించి నేషనల్ స్పేస్ డే అనేటటువంటి దాన్ని మనం జరుపుకుంటాం. సో దీనికి కంటెక్స్ట్ మనం చూసి ఇప్పుడు అసలు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అంటే ఏంటో చూద్దాం. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అనేటటువంటి ప్రెస్టీజియస్ అవార్డ్స్. అంటే మన దేశంలో ఎలా అయితే భారతరత్న, ఈ పద్మవిభూషణ్ ఇట్లాంటి అవార్డ్స్ ఇస్తామో అట్లా శాస్త్ర సాంకేతికకు సంబంధించి ఇది ఇంకా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు. ఇందులో ఏం చేస్తారు, ఎవరెవరైతే సైంటిస్టులు, పరిశోధకులు లేదా కొత్త సాంకేతికతలు తీసుకొచ్చినటువంటి సాంకేతిక వ్యక్తులు కానీ, అంటే సాంకేతికతను సృష్టించిన వ్యక్తులు అని నా ఉద్దేశం, ఆవిష్కరణలు చేసినటువంటి వ్యక్తులు, ఆవిష్కర్తలు అని అంటాం. వీళ్ళు భారతదేశ సంతతికి చెందినటువంటి వ్యక్తులు లేదా భారతీయులు. వీళ్ళని గుర్తించడం అనేటటువంటి జరుగుతుంది. ఇలా గుర్తించడం వల్ల రాను రోజుల్లో ఇది ఈ యొక్క కమ్యూనిటీ, అంటే ఈ యొక్క సైంటిఫిక్ కమ్యూనిటీని ఎంకరేజ్ చేసినట్టు కూడా అవుతుంది. మనం చూడండి, క్లాస్లో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు చాక్లెట్ ఇస్తామని కానీ బాగా చదువుతాం చిన్నప్పుడు, ఇప్పుడు చదవనుకోండి అట్లా. సో కాబట్టి ఆ రకంగా రికగ్నిషన్ అండ్ ఎంకరేజింగ్ ఈ రెండు కూడా రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం నుంచి వస్తాయి. ఈ అవార్డ్స్ అనేటటువంటివి ఇండివిజువల్స్కి ఇస్తారు. ముఖ్యంగా ఎవరెవరైతే చాలా అద్భుతమైనటువంటి ప్రభావవంతమైనటువంటి పరిశోధనలు చేశారో, ఆవిష్కరణలు చేశారో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క అవార్డ్స్ అనేటటువంటివి ఇస్తారు. అయితే ఈ ఆవిష్కరణలు ఎలా ఉండాలి, భారతీయ సమాజాన్ని అభివృద్ధి పదంలో నడిపించేటట్టు, భారతీయ సమాజ పురోగతికి లేదా వృద్ధికి దోహదపడేటట్టు ఉండాలి. అంటే ఇట్ షుడ్ బెనిఫిట్ ద కమ్యూనిటీస్ అండ్ సొసైటీ. అలాగే ఇవి మొట్టమొదటిసారి 2024లో మనము ఇంట్రడ్యూస్ చేసాం. మీరు అడగచ్చు, మరి ఇప్పటివరకు కూడా మనకి ఇలాంటి అవార్డులు ఏం లేవా? ఉన్నాయి.
స్వరూప్ భాత్నగర్ ప్రైజ్ అని ఉండేది, శాంతి స్వరూప్ భాత్నగర్ ప్రైజ్. ఈ వీటిని ఇప్పుడు రీప్లేస్ చేసి ఇంకా మోర్ ఇంక్లూజివ్ అంటే ఎక్కువ మందిని రీచ్ అయ్యేటట్టుగా ఈ కొత్త అవార్డులను సృష్టించడం అనేటటువంటి జరిగింది. ఇది 2024 నుంచి వచ్చాయి కాబట్టి ఆబ్వియస్గా దీని మీద మనకు క్వశ్చన్స్ అనేటటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ న్యూ అవార్డ్స్ కాంప్రహెన్సివ్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఇన్ వేరియస్ సైంటిఫిక్ ఫీల్డ్స్, అంటే చాలా రంగాల్లో అంటే సాంకేతికతకు సంబంధించి శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానానికి సంబంధించి అందులోనే ఉన్నటువంటి అనేక రంగాలలో ఈ వచ్చినటువంటి నిష్ణాతులు కానీ వ్యక్తులు కానీ వీళ్ళని గుర్తించడం అనేటటువంటి జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అవార్డ్స్ని అనౌన్స్ చేయడం వేరు, ప్రదానం చేయడం వేరు. అనౌన్స్మెంట్ మాత్రం 11 మే చేస్తారు, ఎందుకంటే నేషనల్ టెక్నాలజీ డేగా మనం దాన్ని జరుపుకుంటాం. అలాగే అవార్డ్ సెరమనీ అనేటటువంటిది నేషనల్ స్పేస్ డే, ఇందా చెప్పాను కదా, ఆగస్టు 23 నేషనల్ స్పేస్ డే రోజు అవార్డు సెరమనీ ఉంటుంది. అనౌన్స్మెంట్ మాత్రం 11th మే చేస్తారు. అలాగే ఈ అవార్డ్స్ని వేరియస్ కేటగిరీస్లో ఇస్తున్నారు, అంటే ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఎర్త్ అండ్ అట్మాస్ఫిరిక్ సైన్సెస్, ఇంజనీరింగ్ సైన్సెస్. సో ప్రతిదీ కూడా శాస్త్రీయత అనేటటువంటి అంశంలో ఉన్న అన్ని రంగాలకి కూడా ఈ యొక్క అవార్డులను కవర్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అయితే ఇందులో చాలా కేటగిరీలు ఉన్నాయి. మొదటిది అందులో టాప్ అవార్డు విజ్ఞానరత్న. ఇది సంవత్సరానికి కేవలం 3 మాత్రమే ఇస్తారు. ఒకవేళ ఆ సంవత్సరంలో 3 లేకపోతే ఒక్కరికి కూడా ఇవ్వచ్చు. కాబట్టి అప్ టు 3 అవార్డ్స్. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ అండ్ టెక్నాలజీస్ విత్ ఎ కెరీర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్, అంటే చాలా అద్భుతమైనటువంటి శాస్త్ర సాంకేతిక పురోగతులు, అందులో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసినటువంటి ఇంకా బాగా అద్భుతమైన శాస్త్రవేత్తలకు ఇది ఇస్తారు. సో ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్, అంటే ఇంకా వాళ్ళ జీవితకాల సాఫల్యం అనేటటువంటిది ఇందులో కనిపించాలి. అలాగే ఎనీ ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే శాస్త్ర సాంకేతికతలో ఏ రంగానికి సంబంధించిన అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు వాళ్ళు చేసి ఉండాలి. ఇది విజ్ఞాన రత్న. 2 విజ్ఞాన్ శ్రీ. ఇదేంటంటే ఎనీ ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో డిస్టింగ్విష్డ్ కాంట్రిబ్యూషన్స్, అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్, జీవితకాల సాఫల్యం కాదు కానీ చెప్పుకోదగ్గ అద్భుతమైన ఆవిష్కరణలు కానీ కాంట్రిబ్యూషన్స్ కానీ ఉండాలి. ఇది సంవత్సరానికి 25 మందికి ఇస్తారు. ఎలిజిబిలిటీ ఏంటి? రెస్పెక్టివ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డొమైన్స్, అంటే శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగాలలో ఒక చెప్పుకోదగ్గ కాంట్రిబ్యూషన్స్ చేసి ఉండాలి, అంటే దీని మీద కొంచెం తక్కువ. అది విజ్ఞాన్ శ్రీ. అలాగే విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భాత్నగర్, ఇది గతంలో ఉన్నటువంటిదే. ఇదేంటంటే యంగ్ సైంటిస్ట్, 45 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే అద్భుతమైన కాంట్రిబ్యూషన్స్ చేస్తారో వాళ్ళని ఇందులో సెలెక్ట్ చేస్తారు. ఇది కూడా ప్రతి సంవత్సరం 25 అవార్డ్స్ ఉంటాయి. యంగ్ సైంటిస్ట్ ఎవరెవరైతే ఎక్సెప్షనల్ రీసెర్చ్ ఆర్ ఇన్నోవేషన్, అంటే అద్భుతమైన పరిశోధనలు కానీ ఆవిష్కరణలు చేసిన వ్యక్తులకు ఈ యొక్క అవార్డులను విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భాత్నగర్ అనేటటువంటి అవార్డులు ఇస్తారు. ఇంకా లాస్ట్ది విజ్ఞాన్ టీమ్. ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్, కొంతమంది కలిసి చేసినటువంటి ఆవిష్కరణలకు ఇస్తూ ఉంటారు. ఇది 3 or more సైంటిస్ట్, అంటే 3 లేదా అంతకన్నా ఎక్కువ పరిశోధకులు చేసినటువంటి ఆవిష్కరణలకు ఈ యొక్క అవార్డులను ప్రదానం చేస్తారు. ఇది కూడా ప్రతి సంవత్సరం 3 అవార్డులు ఇస్తారు. సో టీమ్స్ విత్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సేమ్ పైన ఇచ్చిన అవార్డుల మాదిరే, కాకపోతే ఇక్కడ టీంకి ఇస్తారు. టీం వర్క్ అనమాట. ఈ సంవత్సరం చంద్రయాన్ 3 టీంకి ఇచ్చారు. సో ఈ సంవత్సరమే కాదు, ఏ సంవత్సరం అయినా ఈ అవార్డులు పొందినటువంటి గ్రహీతలకు ఏమొస్తుంది? ముందుగా ఒక సర్టిఫికెట్ ఇస్తారు, సనద్. ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేసి ఉంటుంది. అలాగే ఒక బ్రౌచర్, సైటేషన్ అండ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద అవార్డీ, అంటే ఎవరైతే ఏ వ్యక్తులైతే ఈ అవార్డును గ్రహిస్తున్నారో వాళ్ళ యొక్క ఫోటో అనేటటువంటిది ఉంటుంది. అది సెరమనీ డే రోజు రిలీజ్ చేస్తారు. దీంతో పాటుగా ఒకవేళ పోస్టుమస్, చనిపోయిన తర్వాత ఎవరికైనా అవార్డులు ఇస్తే డెకరేషన్స్ ఆర్ గివెన్ టు ద నెక్స్ట్ కిన్, అంటే ఆ తర్వాత ఉన్నటువంటి వ్యక్తులకి, అంటే భర్త అయితే భార్య, అట్లా అవార్డులను తర్వాత వ్యక్తులకి ప్రదానం చేస్తారు. సో ఇది వచ్చేటటువంటి బెనిఫిట్స్. కీ అవార్డీస్ 2024కి సంబంధించి విజ్ఞాన్ రత్నాన్ని జి పద్మనాభన్ అనేటటువంటి సైంటిస్ట్కి ఇచ్చారు. ఈయన బయోలాజికల్ సైన్సెస్లో ఎస్పెషల్లీ మలేరియా మీద చాలా విపరీతమైనటువంటి అద్భుతమైన ఆవిష్కరణలు అలాగే పరిశోధనలు చేశారు. ఈయన ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. ఈయన గతంలో పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు కూడా వచ్చాయి. విజ్ఞాన్ టీమ్ పురస్కార్ చంద్రయాన్ 3కి ఇచ్చారు ఆ టీంకి, ఎందుకంటే ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ ఆన్ ద మూన్ కాబట్టి. విజ్ఞాన్ శ్రీ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యన్, ఈయన స్టార్ క్లస్టర్ అండ్ అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం, ఈయన స్టార్ క్లస్టర్ అండ్ గెలాక్సీస్ మీద వర్క్ చేశారు. అలాగే జయంత్ బాలచంద్ర, ఈయన బయాలజీ. అలాగే నభా కుమార్ మోందల్, పార్టికల్ ఫిజిక్స్. అలాగే విజ్ఞాన్ యువ
వివేక్ పాల్ షెట్టివర్ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్. అంటే ఇప్పుడు మన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ను ఏ విధంగా తగ్గించాలి దీని మీద పరిశోధనలు చేశారు ఈ వ్యక్తి. అలాగే ఉర్బాసి సిన్హా, మాథ్యూ కోల్ క్లైమేట్ సైన్సెస్, క్వాంటమ్ రీసెర్చ్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా పేర్లు వస్తాయి. సాధ్యమైనంత వరకు గుర్తుపెట్టుకోండి. విజ్ఞాన్ రత్న అయితే ఖచ్చితంగా మనకు అడిగేటటువంటి అవకాశం. సో ఈ రకంగా ఈ ఇయర్ అవార్డ్స్ అనేటటువంటివి ఇచ్చారు. దీనికి సంబంధించి మీరు చూస్తే స్వరూప్ భాట్నగర్ ప్రైజ్ గురించి 2009లో యూపీఎస్సీ ఆల్రెడీ క్వశ్చన్ అడిగింది, ఈ క్రింది వ్యక్తుల్లో ఎవరికి వచ్చింది అని చెప్పేసి. సో దాని ఆన్సర్ పెట్టండి. 2024లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్ అవార్డులను కేటగిరీలు మరియు ప్రతి వర్గానికి అర్హత ప్రమాణాలు ఏమిటో తెలపండి. అంటే ఇప్పుడు నేను మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇన్ఫర్మేషన్నే ప్రశ్నగా మార్చి ఇచ్చాను. దీన్ని 200 పదాల్లో రాయండి. దాని యొక్క ప్రాముఖ్యతను కూడా వివరించండి. సో ఇది ఈరోజు టాపిక్. సండే కాబట్టి చాలా చిన్న టాపిక్ చెప్పాను. విత్ ఎ న్యూ టాపిక్ విల్ మీట్.